హాయ్ హలో వెల్కమ్ టు యువర్ కార్స్ వచ్చే అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుందండి. మీరు మెట్రో దగ్గర వచ్చారంటే మెట్రో వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 150-200 మీటర్స్లోనే మా ఆఫీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బ్లూ కలర్ బోర్డు ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ప్రీ ఓన్డ్ కార్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లో అంటే మినీ ఎస్యూవీ సెడాన్ వెహికల్ హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ఓవరాల్గా 500 కార్స్ అయితే స్టాక్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకేంటంటే డైరెక్ట్ పార్క్ అండ్ సెల్ అనమాట ప్రాసెస్. ఏదైనా వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ మన కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడించడం జరుగుతుంది. సో మీ ముందుకు తీసుకుని వచ్చాను కియా సెల్టాస్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్ GTX ప్లస్ వేరియంట్ అండి. అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఫీచర్స్ అనేటివి మనకు సన్ రూఫ్ ఉంటుంది, ఇందులో ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్ కానీ, అలై వీల్స్ కానీ, ABS కానీ, ఇంకోటి ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ కానీ, పుష్ డాట్ బటన్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్ ఉంటాయండి. ఒక్కసారి మీరు ఇంటీరియర్ కింద గమనిస్తే ఇందులో వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. చాలా ప్రొఫెషనల్గా మీకు అఫిషియల్గా ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ కూడా లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే ఏంటంటే GTX ప్లస్ కాబట్టి మనకు స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. మనకి ఏంటంటే పుష్ డాట్ బటన్ ఉంటుంది. ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అండి. ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్. ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకోండి, మీకు ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్కు. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే మనకు టాప్ అండ్ బిల్లో ఫుల్ లోడెడ్ వెహికల్ కాబట్టి ఆల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే సీట్స్ కూడా ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు. చాలా నీట్గా అయితే కస్టమర్ మెయింటైన్ చేయడం జరిగింది. రేర్ AC కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఒకసారి మీరు డిక్కీ స్పేస్ కూడా గమనించవచ్చు. స్పేస్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులో స్టెప్ని వచ్చేసి మనకు అన్యూజ్డ్ అండి, స్టెప్ని అయితే యూజ్ చేయలేదు. ఇందులో వీల్ పానా జాగ్రత్త అయితే కూడా అవైలబుల్ ఉన్నాయండి. సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ అండి, అప్ టు డేట్ సర్వీస్ ట్రాక్ కూడా ఉంది వెహికల్. రీడింగ్ అయితే 99,000 జరిగింది. అప్ టు డేట్ సర్వీస్ ట్రాక్ అంటే మనకు షోరూమ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సర్వీస్ అన్ని కూడా షోరూంలోనే జరిగింది. ప్రైస్ ఒకటైతే కానీ షోరూమ్ ప్రైస్ కింద కంపేర్ చేసుకుంటే కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి మనకి వీడియోలో చేయడం జరుగుతుంది. ఏంటంటే షోరూమ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 24 lakhs అయితే ఉంది. సో జస్ట్ 5 years ఓల్డ్, 5.5 year ఓల్డ్కు మీకు ఆల్మోస్ట్ దాదాపుగా 50-60% ప్రైస్ ఆఫ్ వెహికల్ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే కంపారిటివ్లీ న్యూ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకు సెకండ్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది వెహికల్ కాస్ట్ అనేది తగ్గడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా ఒక 1050 లేదా 1060 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ యాక్చువల్గా 1120 నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. ఇక్కడికి వచ్చి మన వెహికల్ కండిషన్ చూసుకొని సెల్లర్తో ప్రైస్ మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 1050 లేదా 1060 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామండి. ఇది వచ్చేసి వోక్స్వ్యాగన్ టైగన్ వెహికల్ సార్. ఇది మోడల్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. డ్రైవర్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్. మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. ఏంటంటే దీనిలో టైగన్ వెహికల్లో మెయిన్ ప్లస్ పాయింట్ అంటే మనకు సేఫ్టీ వైజ్గా 5 star రేటింగ్ ఉంటుందండి. బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఇందులో ఫీచర్స్ కూడా మనకు చాలా ఎక్కువ ఉంటాయి. మనకు వోక్స్వ్యాగన్ కాబట్టి ఇంజన్ లైఫ్ కూడా దాదాపు అప్రాక్సిమేట్గా 5 to 6 lakhs అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇంజన్ లైఫ్ అనేది చాలా, ఇంజన్ రీడింగ్ అనేది కూడా చాలా ఎక్కువ తిరుగుతుంది. టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే ఎలాంటి రిపేర్స్ అనేవి కూడా ఉండవు. సో దీని జస్ట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఒకటి జస్ట్ కాస్ట్ ఉంటాయి అంతే తప్ప వేరేది ఏమి ఉండదు. ఒకసారి మీరు ఇంటీరియర్ గమనించవచ్చు. ఇక్కడైతే టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకోటి ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది వెహికల్కు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయండి. మనకు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా అరౌండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, మిడిల్ 2 ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్. సన్ రూఫ్ అయితే కన్నా మనకు ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కానీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. రీడింగ్ కూడా వెహికల్ చాలా అంటే చాలా తక్కువ తిరిగిందండి. సో వోక్స్వ్యాగన్ అనేది మనకు చెప్పాలంటే కన్నా ఇందులో మనకు తెలియని ఫీచర్స్ ఇంజన్లో కూడా చాలా ఉంటాయండి. యాక్చువల్గా సేమ్ కలర్ కాకుండా మనకు డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ లుకింగ్లో అయితే ఉంది. చాలా నీట్గా వెల్ మెయింటైన్, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. మీరు సీట్ కూడా గమనించవచ్చు, ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా అనేది లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సింగిల్ హ్యాండ్ యూజర్, షోరూమ్ ట్రాక్ వెహికల్ అంటే అప్ టు డేట్ సర్వీస్ ట్రాక్ ఉంది. మీరు కావాలంటే వెహికల్ నెంబర్ కూడా ఆల్రెడీ చూపిస్తున్నాం కాబట్టి మీరు షోరూంలో కూడా అక్కడ అడిగితే మీకు లాస్ట్ సర్వీస్ ఎప్పుడు జరిగింది కూడా చెప్పేస్తారు. సో మనకి ఏంటంటే వోక్స్వ్యాగన్ టైగన్ వెహికల్ మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటాయండి వెహికల్. ఇది మీకు అంటే ఎస్యూలో అరౌండ్ మనకు 10 lakhs 10 చేంజ్ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే టైగన్ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి డిక్కీ స్పేస్ చూడవచ్చు. మీకు చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది.
ఒకసారి స్టెఫ్నీ కూడా ఉంది చూడండి వెహికల్కి. స్టెఫ్నీ కూడా అరౌండ్ 80 to 90% అయిపోయింది. వీల్ పానా జాక్రాడ్ కూడా సెట్ షోరూమ్స్ ఎలా ఉందో అలానే దాని ఇంతవరకు యూజ్ చేయలేదు. గుడ్ స్పేస్ చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీకి అయితే మనకు డ్రైవింగ్ కూడా చాలా టైట్నెస్ అనే ఉండదు, అసలు డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు వెహికల్ హైవేలో వెళ్తుంటే. సో వెహికల్ అయితే కన్నా మనకు ఒకసారి మీకు ప్రైస్ విషయంలో చెప్తున్నాను. ఇది 2021 మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ కాబట్టి డ్రైవర్ ఓన్లీ 55,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది. డైరెక్ట్ పార్క్ అండ్ సేల్కి వచ్చిందండి మా దగ్గర. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 12,50,000 బడ్జెట్లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 30 lakhs కోడింగ్ ఇస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మీకు కావాలంటే సెల్లర్తో కూడా ప్రైస్ మాట్లాడిస్తాము. అరౌండ్ 12,50,000 బడ్జెట్లో ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాడు. మీరు ఇక్కడ వస్తే ఇంకా లిటిల్ బిల్ అటు ఇటు కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తామండి. ఈ వెహికల్ వచ్చేసి కియా సోనెట్ వెహికల్ సార్. ఈ వెహికల్ ఏదైతే చెప్పడానికి మీరు రీజన్ అంటే డీజిల్ వెహికల్, మాన్యువల్ వెహికల్, మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఏంటంటే మనకు ఈ వెహికల్ ఏంటంటే మనకు ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. చెప్పడానికి రీజన్ అంటే వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి, ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది XTX ప్లస్ అండి, అంటే నీకు టాప్ మోడల్ కన్నా అంటే నీకు టాప్ నుంచి సెకండ్ వేరియంట్ అనమాట. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో టాప్ మోడలే ఉంటుంది. డ్రైవింగ్ వచ్చేసి చాలా తక్కువ తిరిగింది. దీనికి దానికి ఏంటంటే కన్నా GTX ప్లస్కు దీనికి ఏంటంటే ఓన్లీ జస్ట్ సన్ రూఫ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. జస్ట్ ఒక 2 air bags తక్కువ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్కు. ఇందులో మనకు 2022 మోడల్ కాబట్టి డీజిల్ మాన్యువల్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో అంటే ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. డైరెక్ట్ బయట సెల్లర్ ఉంటుంది మా దగ్గర. ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ అయితే మాట్లాడించడం జరుగుతుంది. 2022 మోడల్ ఇది 9 lakhs బడ్జెట్లో రావచ్చండి. ప్రజెంట్ అయితే 9,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. మీకు కస్టమర్తో మాట్లాడతానంటే డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడిపిస్తాము. 9 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒక్కసారి మీరు ఇంటీరియర్ గమనిస్తే టచ్ స్క్రీన్ చూడండి, చాలా అఫిషియల్గా ఉంది టచ్ స్క్రీన్ అనేది కూడా. టచ్ స్క్రీన్ ఉంటుంది, మనకు ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ. ఇక్కడ మనకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, మనకు వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ అనేవి మన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది వెహికల్కి. ఇక్కడ పుష్ డాట్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ అండి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఫీచర్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించవచ్చు, అక్కడ మిర్రర్ అడ్జస్ట్ అవుతూ ఉంది. సో మనకు పవర్ విండోస్ కానీ, మనకు ఇన్బుల్ట్ స్టీరియో కానీ, అలైవిల్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటాయి. సార్ మీరు ఇంటీరియర్ కూడా చూడండి, సీట్స్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. సీట్స్ కూడా మీకు చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. మీకు ఒకసారి చూసుకుంటే రేర్ AC కూడా ఉంది చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా AC అనేది రావడం జరుగుతుంది. సో రీడింగ్ అనేది చాలా తక్కువ జరిగిందండి వెహికల్ ఇది. సో గుడ్ స్పేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. స్టెఫ్నీ వచ్చేసి అన్యూజ్డ్ అండి, స్టెఫ్నీ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి వీల్ పానా జాక్రాడ్ ఇందులోనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క వెహికల్కి స్టెఫ్నీ, వీల్ పానా జాక్రాడ్ అనేది మస్ట్ అండ్ కంపల్సరీ ఉంటేనే మనం కూడా, లేకపోతే కానీ మళ్ళీ కస్టమర్ తీసుకురామని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది కూడా లేదు. మీరు ఏం వెహికల్ చేయించాల్సిన పని లేదు. రెడీ టు ముందు వెహికల్, ఇందులో డీజిల్ కట్టేసి మనం వెహికల్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ రీసెంట్ సర్వీస్ కూడా డన్ అయిందనమాట. సో ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 9 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్.
హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి E+ వేరియంట్ అండి, అంటే బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఇంకోటి అంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవెన్ కార్ అండి. ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. డీజిల్ మాన్యువల్ వెహికల్. డీజిల్ అంటే మనకు అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రెటా వెహికల్లో మాన్యువల్ డీజిల్ అనేది మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటాయి. మా దగ్గర అయితే అరౌండ్ 3 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెహికల్ అయితే వెరీ లెస్ డ్రైవెన్ కార్, ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉందండి. ఇందులో ఏంటంటే మనకు ఇది వచ్చేసి మనకు 22 మోడల్ కాబట్టి మనకు ప్రైస్ అని ఏదైనా సరే ఇక్కడ పార్క్ అండ్ సేల్ ఉంటుంది వెహికల్. మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి చూడండి, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. టైర్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ మీకు అరౌండ్ 90% అయితే టైర్ ఉంది. బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉందండి, అరౌండ్ 90% అయితే ఉంది. దాదాపు ఒక 50,000 కిలోమీటర్ వరకు ఈ టైర్స్ అయితే యూజ్ అయితే రీసెంట్లీ చేంజ్ చేశాడు కస్టమర్. ఒకసారి మీ ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీకు టచ్ స్క్రీన్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడండి. టచ్ స్క్రీన్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫోన్ అయితే కనుక మనకు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది వెహికల్కు. ఇక్కడ చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్ అయితే ఉంటాయి. ఇది ఫ్యూయల్, ఇది వచ్చేసి డీజిల్ మాన్యువల్ కాబట్టి మనకు ఇది ఒకటి ఏంటంటే ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం అయితే ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఎయిర్ బ్యాగ్. సో సీట్స్ కూడా మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా సీట్ అనేది డ్యామేజ్ అయితే లేదు. సీట్స్ అయితే కానీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారంటే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కూడా అయితే ఏం లేదు. రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్కు. డిక్కీ ఒకసారి చూడవచ్చు, గుడ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. మీకు స్టెప్ని కూడా అన్యూజ్డ్ అండి, ఇంతవరకు యూజ్ చేయలేదు స్టెప్ని కూడా. సో ఇందులో కూడా మనకు వీల్ పాన జాగ్రత్త అయితే కానీ సెట్ అలానే ఉంటుంది. టైర్ కూడా మీకు ఇంతవరకు యూజ్ చేయలేదు వెహికల్, స్టెప్ని అన్యూజ్డ్ అండి. సో గుడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో క్రెటా డీజిల్ E+ వేరియంట్ కాబట్టి న్యూ వెహికల్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 16 lakhs అయితే ఉంది. ఇది మనకు సెకండ్స్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ 4 years ఓల్డ్ వెహికల్ కాబట్టి మనకు డిప్రిషియేషన్ ప్రకారం చూసుకుంటే మీకు 1150 అంటే అరౌండ్ మీకు 5 lakhs అయితే పర్ ఇయర్కు 1 lakh అయితే తగ్గింది. దాదాపు ఒక 5 lakhs అయితే బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే అరౌండ్ 1150 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే. న్యూ వెహికల్ వచ్చేసి అరౌండ్ 16 lakhs బడ్జెట్లో ఉందండి.